నేటి ముఖ్యాంశాలు. ధర్నాలు చేస్తున్నది రైతులు కాదు, రాజకీయ నిరుద్యోగులు. తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. తెరుచుకోని మైల్వార్ అక్కలమ్మ చెరువు తూము, నష్టపోతున్న రైతులు. ఉద్యోగులకు బ్లాక్ డే, నల్ల బ్యాడ్జీలతో నిరసన చేసిన ఉద్యోగులు. రెడ్డిగనపూర్ గ్రామంలో గ్యాస్ లీక్, ఇద్దరికి తీవ్ర గాయాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రైతులకు రుణమాఫీ చేయాలంటూ గురువారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలను శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయవలసి ఉంటుందని బాబా బామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావులు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ఇటీవల ఇద్దరు మంత్రులచే జుంటుపల్లి, చంద్రవంచ, కందనెల్లి సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయడం, జిన్గుర్తి సబ్స్టేషన్ ను ప్రారంభించడం కూడా జరిగిందని నాయకులు గుర్తు చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత 8 నెలల్లో చేపట్టారని అన్నారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు అంజయ్య, మాధవరెడ్డి, వైస్ చైర్మన్లు నర్సిరెడ్డి, చందర్, నవంద్గి సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, రాము, నాయకులు కర్ణం పురుషోత్తంరావు, ఏఐసిసి సభ్యులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కర్ణం పురుషోత్తంరావు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అది మాట ఫస్ట్ అది ఒప్పుకొని ఆయన రాజీనామా చేసిన తర్వాత ధర్నాలకు పిలుపునిచ్చి ధర్నాలు చేస్తే మేము దాన్ని స్వీకరిస్తాం. కాబట్టి డిమాండ్ చేసేది ఏంటంటే హరీష్ రావు గారు ముందు రాజీనామా చేయాలి. ఆ రాజీనామాను కప్పిపుచ్చుకోవడానికి బాబా బామ్మర్దులు ఇద్దరు కలిసి వైశ్య నాటకాలు వేసుకుంటూ అటు ఇటు అనుకుంటా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ బాబా ఒక బామ్మర్దులు ఇద్దరు కలిసి కాంగ్రెస్ రద్దు చేస్తున్నారు, రైతులకు కూడా మాఫీ చేయలేదు, ఏం చేయలేదని చెప్పి ప్రజలకు మయమర్పించి ఆట తప్పడం జరుగుతుంది. కాబట్టి మేము కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు మేము తప్పకుండా మేము అమలు చేస్తాం అని చెప్పడం జరిగింది. వచ్చిన 2 రోజులకే 7వ తారీఖు రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు 2 గ్యారెంటీలను అమలు చేసినాం. దాని తదుపరి మరి 200 యూనిట్ వరకు కరెంటు, మరి ఏ కార్యక్రమం అయితే ఇవన్నీ చెప్పినామో ఇవన్నీ ఒకటి చేసుకుంటూ 15 ఆగస్టు వరకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామన్నాం. ఈరోజు దాదాపుగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏదో కొన్ని కారణాల వల్ల ఒక ఇంట్లో 2-3కి 2 లక్షల పైన లోన్లు ఉన్నాయి. మరి ఆధార్ కార్డ్స్ లేవు, కొంతమందికి రేషన్ కార్డులు లేవు, మరి కొంతమందికి అకౌంట్స్ బ్యాంకులలో అకౌంట్ తప్పులు ఉన్నాయి, మరి అక్కడిక్కడ మ్యాచింగ్ కావట్లేదు. ఇటువంటి కారణాల వల్ల ఈ 2 లక్షల రుణమాఫీ కానీ, 1 లక్ష రూపాయల రుణమాఫీ కానీ, 1,50,000 చెప్పినా కానీ అవి కరెక్ట్ లేదు, అవి కాలేకపోయినాయి. ఏ రైతు కూడా బాధపడొద్దని ఆ రోజు నుంచి కూడా అధిష్టాన ముఖ్యమంత్రి గారు, మరి సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఏంటంటే అవి ఏవైతే మీకు రాలేవో మేము ఏదైతే డేట్ ఇచ్చినామో డిసెంబర్ 2018 12వ తారీఖు డెడ్ లైన్ డేట్ ఇచ్చినామో ఆ రోజు నుంచి మరి డిసెంబర్ 9వ తారీఖు 2023 తేదీ లోపల ఏవైతే లోన్స్ రెన్యువల్స్ కానీ తీసుకున్న వాళ్ళు కానీ కరెక్ట్ ఉన్న వాళ్ళందరూ, రాని వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రామంలో మీ మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ లేకుంటే మీ క్లస్టర్స్ రైతు వేదికలో ఏఈఓలు ఎవరైతే ఉంటారో వారికి ఈ మీ పేపర్స్ అన్ని ఒక ప్రొఫార్మ్ ఇచ్చారు, కొన్ని పేపర్లు అడిగారు. ఆ పేపర్లన్నీ ఇచ్చేసి అవి సరి చేసుకోండి, తప్పకుండా వారి అందరికీ కూడా రుణమాఫీ అవుతుందని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పివాకులు పెట్టుకుంటూ బాబాబామ్మలు ఇద్దరు కలిసి ధర్నా కార్యక్రమాన్ని పిలిపించి ఈరోజు తాండూరులో నిన్న చూసినాం. ధర్నాలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి మాట్లాడారు. అయ్యా ధర్నా గురించి మాట్లాడు, నువ్వు రైతుల గురించి మాట్లాడు, రా మనం మాట్లాడదాం దాని గురించి. వేదిక ఏదో ఎంచుకోండి మీరే, రానికి మేము కూడా తయారు. మరి మీరు అభివృద్ధి చేసినామంటున్నారు. గతంలో
మీరు చేసిన అభివృద్ధి ఏముంది? తాండూరులో మిగిలించింది మిమ్మల్ని ఓడగొట్టింది 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు? ఏ కారణాల వల్ల? దుమ్ము దుల్లి తాండూరు కప్పులే పెట్టిండు టీఆర్ఎస్. అందుకే 2018లో బీఆర్ఎస్ ఓడగొట్టినాం, 2023లో బీఆర్ఎస్ ఓడగొట్టినాం. అది కాంగ్రెస్ పార్టీ సత్తా, కాంగ్రెస్ కార్యకర్తలు. అది మనోభావం ఏంటంటే ఎప్పుడే కానీ మేము అది అభివృద్ధి 1600 కోట్ల అభివృద్ధి తెచ్చినాం మేము అని చెప్పి వరకు మీరు చెప్పుకుంటున్నారు. మళ్ళీ గతంలో రోహిత్ రెడ్డి గారికి మేము ఎంతోటి గెలిపించినాం, అవతల మంత్రి ఉన్న మంత్రిని ఓడగొట్టినాం, కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించినాం. మరి అభివృద్ధి చేస్తామని చెప్పి పార్టీ చేంజ్ చేసింది. మీరందరూ దూకుడు ఎలుకలు దూకినట్ల అభివృద్ధి చేస్తున్నామని మీరు అందరూ మాట్లాడేటప్పుడు అందరూ దుక్కి రోహిత్ రెడ్డి అంటే పోయారు. మరి ఎక్కడుంది మీ అభివృద్ధి? ఔటర్ రింగ్ రోడ్ 2015-16లో చేశారు. మరి ఈ రోజు వరకు దానికి మోక్షం లేదు. మరి అభివృద్ధి ఏడుంది? మీ 1600 కోట్లు. మరి రోడ్డు అగ్గనూరు నుంచి బషీరాబాద్ రోడ్డు దోవి పెట్టిర్రు, కరణ్కోట రోడ్డు దోవి పెట్టిర్రు. మరి ఏడుంది మీ రోడ్డు? మీ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తున్నది? ఏ పని మీరు చేసేది సక్రమంగా? ఈరోజు మేము అభివృద్ధి చేసినామని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. మరి మాట్లాడినప్పుడు కొద్దిగా మనం కూడా ముంగలోని విమర్శించేటప్పుడు మన పరిస్థితి ఏంటనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అనాలోచితంగా మాట్లాడదని కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఏదైనా కానీ పార్టీలో ప్రజలు ఉంటాం, పార్టీ వ్యవస్థ నడుస్తుంటది. కానీ ఓ వ్యవస్థ గురించి మనం మాట్లాడదాం, కానీ వ్యక్తిగతంగా ఎవరిని కూడా తీసుకొచ్చు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చారు, పరిగికి వచ్చారు, షాబాద్కి వచ్చారు, మరి లోకల్లో లేరా అని చెప్పడం ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు లోకల్లో ఉండి రాజకీయం నేర్చుకొని మరి షాబాద్లో ఎవరు పోయినారు? మరి ఆ రోజు ఎందుకు పోయి రాలేదు? గుర్తు కదా? ఆ రోజు రాలేదా? లోకల్లో నేను ఉండాలి, లోకల్లో గెలిపించాలి అనేది. మరి షాబాద్లో ఎవరు? షాబాద్లో పోయి బత్తాసి ఎవరు నరికారు? మరి ఈరోజు రోహిత్ రెడ్డిని తీసుకొచ్చి మనము లోకల్ అంటున్నాం. రోహిత్ రెడ్డి కొరిచేడా ఎప్పుడు ఉంటుండు? మన ఇద్దరు చేయడా? మరి చదివేడా? ఏడో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎవరైనా చూసినా ఊళ్ళో పోయి అడిగాడు? ఏ రోజు కూడా ఇంద్రచేళ్ళ రోహిత్ రెడ్డిని చూసిన వాళ్ళు ఉన్నారా? మాట్లాడేది ముందు నేర్చుకోవాలి. మనం ఒకటి విమర్శిస్తున్నామంటే అరే ఇది మనం ప్రతి విమర్శ ఏమొస్తుంది దీని మీద అనేది ఆలోచన చేయాలి. ఈ రోజు మనోహర్ రెడ్డిని పరిగెత్తి తెచ్చినామంటారు. సరే, పార్టీ వ్యవస్థ మంచి చెడు ఉంటుంది. ఈ రోజు నారాసింగ్ ఉన్నాడు, ఉత్తమ్ చంద్ర 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాడు. మరి ఈ రోజు కాలానుగుణంగా ఎవరు నిలబడాలి, ఎవరు ఉంటే అప్పరెంట్ ఉంటుంది, ఎవరిపైన ఏముంటే బాగుంటుంది అనేది అధిష్టానం నిర్ణయించి టికెట్ ఇస్తుంటారు. కాబట్టి దానికి లోబడే ప్రతి ఒక్కరం పనిచేయాలి. కానీ ఎక్కడైతే పచ్చగా ఉంటుందో, ఎక్కడ ఫస్ట్ ఉంటుందో అక్కడ మేదికి ఉరుకులాడే పరిస్థితి మా దగ్గర లేదు. మేము ఇంకా ఎప్పుడున్న పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. పార్టీలో ఉంటాం, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం, వ్యక్తికి కాదు. మేము మీలాగా వ్యక్తులంటే పోయి వారింట ఉందామా, వీరింట ఉందామా, బేరం మాట్లాడదామా, ఎవడేమి ఇస్తాడు అనేది కాదు. ముందు పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలో ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయాలి. మనం పార్టీ కోసం ఉండాలి, కానీ మన స్వార్థం కోసం రాజకీయం చేయడానికి మేము రాలేదు. ఏదైతే మనోహర్ రెడ్డి గారు 8 నెలలైంది ఇప్పుడు గెలిచి ఏం చేసిందంటారు? అయ్యా మేము 10 ఏళ్ళ నుండి ఏం చేసారు? బీఆర్ఎస్ ఇక్కడ వేసిన పొగడి అక్కడే ఉంది. ఈ రోజు మనోహర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు మాటిచ్చిన ప్రకారం తాండూరు ఒక పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్నాం. తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామనే ఉద్దేశంతో మొన్న 2 మంత్రులు స్పీకర్ దిగుకొని వచ్చి తాండూరు కేరళ నుంచి తాండూరు రోడ్డు 48 కోట్ల పైచీలు రూపాయలు శాంక్షన్ తెచ్చినాం. మీరు తెచ్చిన ఏదైతే పాతది 2015-16 శాంక్షన్ ఉన్న అమౌంట్ ఇంతవరకు కూడా పని కాగలేదు, అట్లే ఉంది. దాని గురించి మీరు మాట్లాడలేదు. మరి డబ్బులు కూడా లేవాడు. మేము ఇచ్చిన శాంక్షన్ అని ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అదే కాకుండా తాండూరులో 4 లైన్ల రోడ్డు, ఔటర్ రోడ్ ఇక్కడ నుంచి ఏదైతే మన కాకినాడ నుంచి ఔటర్ అవుతుందో అక్కడ నుంచి గౌతాపూర్ ఔటర్ వరకు 4 లైన్ రోడ్స్, మరి అంతారం 4 లైన్ రోడ్స్, మరి బషీరాబాద్ నుంచి జీవన్గి కరణ్కోట్ రోడ్డు డబల్ రోడ్డు, మరి జీవన్గి రోడ్డుకు మీరు ఆ రోజు పోలీసులను పెట్టి వంతనేసి ఫార్మేషన్ రోడ్ చేశారు. ఆ రోజు మేము ధర్నా చేసినాం. పెద్దలు రమేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం ఉన్నాం అక్కడ. కానీ ఆ రైతులకు ఈ రోజు వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వేసినాం, మేము పేచినాం, పీకినాం, బరికినాం అన్నారు. కానీ ఏది పీకిలే బరికలేదు. ఈ రోజు వరకు కూడా డబ్బు లేదు. ఈ రోజు మేము దానికి 35 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. అట్టి నష్టపోయిన రైతులకు డబ్బులు ఇస్తాం.
డాంబర్ రోడ్ కూడా బీటీ రోడ్ కూడా తార్ రోడ్ కూడా చేయడానికి మేము ఉన్ననే మంత్రులతో ఫౌండేషన్ రోడ్ కూడా వేసినాం. ఇది మా గొప్పతనం, ఇది మా మనోహర్ రెడ్డి గొప్పతనం, ఇది మా రేవంత్ రెడ్డి గొప్పతనం. కానీ చేసే పనిని చేసి చూపిస్తాం, చేయకుండా కాదు. మరి సబ్ స్టేషన్స్ 4 సబ్ స్టేషన్లో ఒక సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. 3 కొత్త సబ్ స్టేషన్ చంద్రవంచల, మరి జుట్టుపల్లి, కందనేది 3 సబ్ స్టేషన్ కొత్త శాంక్షన్ చేసుకున్నాం. మేము ఈ కూడా 4 పనులు ఇప్పుడు చేయడం జరుగుతుంది, 3 పనులకు కూడా. మరి ఇదే కాకుండా మొన్ననే తాండూరు టౌన్ మున్సిపాలిటీలో దాదాపుగా 9 కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఉత్తుత కాదు సుమా, రేపు అభివృద్ధి పనులు నడుస్తుంటాయి. ఒకసారి కళ్ళు తెలుసుకొని చూడండి వాస్తవమా లేదా అనేది. కాబట్టి దయచేసి విమర్శించేటప్పుడు నేను కోరేది ఒకటే, వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించొద్దు. ఏమని ఉంటే పార్టీ పరంగా మాట్లాడడం. మరి మీరు అభివృద్ధి గురించి నిన్ననే మొన్ననే మేము 8 నెలలు అయింది వచ్చి, మేము 8 నెలల ప్రోగ్రెస్ మేము చూపిస్తాం, మీరు 10 ఏళ్ల ప్రోగ్రెస్ మీరు తీసుకొని రండి. ఏది ఇందిరాచౌకలో కూర్చుందామా, మరి మీరు ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడికి మేము వస్తాం. తప్పకుండా మీరు రండి, దీనికి మేము సవాల్ విసురుతున్నాం. ఇదే కాకుండా మరి బషీరాబాద్లో సివిల్ హాస్పిటల్ ఉండే, సివిల్ హాస్పిటల్ పిహెచ్సి చేసింది. అట్టి పిహెచ్సి హాస్పిటల్ ఈరోజు 30 పడకల ఆసుపత్రి చేసి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఘనత ఈరోజు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి దక్కింది. ఇది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు నడుస్తాయి. తాండూరును మున్సిపాలిటీని మొత్తం తాండూరు మున్సిపాలిటీని ఒక పద్ధతిగా తీసుకొని మొత్తం డిఆర్పిఎస్ ఇంకోటి 16 కోట్ల రూపాయలు మనకు చిలకవాగుకు మంజూరు చేయడం జరిగింది. ఆ 16 కోట్లే కాకుండా ఇంకా మిగిలింది 14-12 కోట్లు ఇంకా అవసరం ఉన్నది అన్నారు. అది కూడా తప్పకుండా మంజూరు చేయడం జరుగుతుంది, చేపిస్తాం. మరి గెస్ట్ హౌస్ కూడా తాండూరులో ఒకటి 5 కోట్ల రూపాయలు, బసిరావులో 3 కోట్ల రూపాయల గెస్ట్ హౌస్. మరి తాండూరుకు మున్సిపాలిటీకి తాండూరు టౌన్ కు అమృత్ పేరుతో దాదాపుగా 30 కోట్ల రూపాయలు వాటర్ సప్లై కోసం దాదాపు గల్లీలో ఎక్కడెక్కడైతే అవసరం వాటర్ ట్యాంక్స్ అవసరం, ఎక్కడ వాటర్ స్పేసిటీ ఉందో అక్కడనే ట్యాంకులు నిర్మించి మరి అక్కడ ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి వారి యొక్క దాటిని నీళ్లు లేవు రాలేవు అనే చెప్పకుండా మేము పరిస్థితిని తీసుకొచ్చేందుకు 30 కోట్ల రూపాయలు కూడా ఈరోజు టౌన్ లో మంజూరు చేయడం జరిగింది. ఇది మనోహర్ రెడ్డి చేసిన ఘనత. ఎందుకంటే పక్కనే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు ఇవన్నీ కార్యక్రమాలు వారి యొక్క పర్యవేక్షణలో మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం. తాండూరుని 5 సంవత్సరాల్లో ఒక మోడల్ తాండూరుగా చేయడానికి మా మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా మేమందరం సహకరిస్తామని చెప్పుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై మరి మా సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీ రామారావు గారు 10 రోజుల క్రితం 5 రోజుల క్రితం అందరూ ధర్నాలు చేయాలి, అన్ని మండల కేంద్రాలు తాలూకా కేంద్రాలు కానీ అని చెప్పి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమన్నది, ప్రభుత్వమేమో ఆగస్టు 31 వరకు ఈ 2 లక్షల రుణమాఫీ మేము జరిగి తీరుతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈరోజు దాదాపు ఆగస్టు 23. ఇంకా సమయం ఉన్నది. ఒకవేళ 2 లక్షల రూపాయలు మాఫీ కాకపోతే కూడా దానికి ఒక ప్రొసీజర్ వచ్చింది. ఏమని చెప్పి మళ్ళీ మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు అప్లై చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఆ 2 లక్షల రూపాయలు మాఫీ జరుగుతాయని చెప్పి మాట ప్రభుత్వం ఖచ్చితంగా ఘంటాపథంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఇది. ఈ మాటలన్నీ ఇంత తెలివిపరుడైనటువంటి కేటీ రామారావే గాని మరి నాయకులు మర్చిపోయి ఈరోజు మళ్ళీ అందరినీ వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత మధ్యస్థిమితం ఏర్పడ్డది. ఆ మధ్యస్థిమితం కాకుండా చెల్లెలేమో జైలు ఉన్నది, ఇంకా ఏర్పడ్డది వాళ్ళు. ఇటువంటి నాయకులు ఈరోజు 31వ తారీఖు కాకముందే ఈ యొక్క పిలుపునివ్వడం చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమము బృహత్కరమైనటువంటిది, చరిత్రాత్మకమైనటువంటి అని చెప్తున్నా. ఇది నిజమైన మాట. ఎందుకంటే భారతదేశంలో కూడా ఎక్కడ కూడా చేయనటువంటి ఈ యొక్క రుణమాఫీ 2 లక్షల రూపాయలకు పూనుకొని ముందుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలి. ప్రజలు అభినందిస్తున్నారు. అందరూ పాలతో రేవంత్ రెడ్డి గారి ఫోటోల పైన
వాళ్ళకు అభిషేకం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల లోపల 3-4 నెలలు ఎలక్షన్స్కి పోయినాయి. మరి ఉన్నటువంటి 4 నెలల లోపల ఇంత కష్టపడి ఈ 6 గ్యారెంటీల ప్రోగ్రామే కానీ ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకొని పోతున్నారు. మీరు దాదాపు ఒక సమయం ఇవ్వండి, సమయం ఉంటుంది. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు అయిన తర్వాత మీ విమర్శలు చేయండి. మీరు ఈ యొక్క రుణమాఫీ గురించే కదా మాట్లాడుతున్నారు. అది ఆగస్టు 31 తర్వాత సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 30 అయిన తర్వాత ఏ వరకు రుణమాఫీ కాలేదో అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మాకు చెప్పండి, లేకపోతే మా నాయకుడికి చెప్పండి. మా నాయకుడు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారా మేము చేయిస్తాం. కానీ ఎక్కడన్నా తప్పు దొరికితే తప్ప అందరికీ రుణమాఫీ జరుగుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి కూడా నేను మనం చేస్తామన్నా. ఇది కాకుండా ఈరోజు యావత్ రాష్ట్రంలో చేసిన తర్వాత తాండూలో కూడా నిన్న ధర్నా చేసింది. ధర్నా లోపల పాల్గొన్నటువంటి వ్యక్తులు నాకు తెలిసిన వ్యక్తులకు కూడా రుణమాఫీ జరిగిందని చెప్పి కూడా మీతో మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ జరుగుతున్నటువంటి నిన్న కార్యక్రమం లోపల ఏకవచనం పడుతుంది. దయచేసి నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పార్టీ నాయకుడైనా, బీఆర్ఎస్ నాయకుడైనా, కాంగ్రెస్ నాయకుడైనా, ముఖ్య నాయకుడైనా, ఎవరి నాయకుడైనా ఆ సీటు మీద కూర్చున్న తర్వాత గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి అనాల్సింది తప్ప ఏకవచనం వాడడం మంచిది కాదని చెప్పి వారికి కూడా నేను సూచిస్తా ఉన్నాను. మా అనుభవంతో చెప్తున్నటువంటి మాట. ఇటువంటి అన్ని కూడా దాదాపు ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో దాదాపు 10,000 మంది ఫ్యామిలీలకు ఈరోజు మనకు రుణమాఫీ జరుగుతున్నది. 10x4 10x5 వేస్తే 50,000 మంది సంతోషంగా ఉన్నటువంటి సూచన మనకు రైతుల ద్వారా మనకు కనిపిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మీ అందరితో మనది. అది కాకుండా కొంతమంది మాట్లాడుతున్నారు, ఏదో ఇప్పుడు పక్షం పలుకుతారు, ఏదో విషయాలు మా గురించి కూడా మాట్లాడడం జరిగింది. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు, సరే మాకు 40 సంవత్సరాలు ఉన్నాము, ఇంకా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాదాపున్నా ఎవరున్నా కూడా నేను ఒక మాట కూడా వాళ్ళకి సూచిస్తున్నా. చాలా మంచిదే మీకు చెప్తున్నాను కదా, లోకల్ నాయకులే కావాలి, లోకల్ నాయకులే నిలబడాలి కదా. ఫస్ట్ మీకు టికెట్ తీసుకోండి అవుతారు బీఆర్ఎస్ లో. మీరు టికెట్ తీసుకున్న తర్వాత మా అధిష్టానంతో నేను చర్చిస్తా. నేను చర్చించిన తర్వాత అప్పుడు ఏం చేస్తారో అప్పుడు ఆ మాటిని నేను కూడా ఫీల్డ్లోకి వచ్చేది వస్తాయి. కానీ ఎందుకు అవన్నీ విషయాలు ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మనోహర్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో 250 కోట్ల రూపాయలని మొన్న 5వ తారీఖు నాడు శాంక్షన్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి దాంట్లో ఒక బృహత్కరమైనటువంటి అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నటువంటి ఎమ్మెల్యే గారికి అందరూ సహకరిద్దాం, అందరూ ముందుకు తీసుకుపోదాం. ఇప్పుడు తాండూరు వికారాబాద్ రోడ్డు చాలా బ్రహ్మాండంగా జరగబోతుంది. ఇప్పుడు మీకు తెలుసు చించోలి రోడ్డు స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే వరకు అల్లాపూర్ దగ్గర అంతా నడుస్తూ ఉన్నది. మరి ఇంకా అన్ని విషయాలు చెన్నారం వరకు రోడ్ వచ్చింది. అది కాకుండా తాండూరులో పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఆ పొల్యూషన్ కూడా తీసేయాలి. అది పొల్యూషన్ ఏ విధంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసినాం అందరం కలిసి. ఎక్కడైతే మనం గౌతాపూర్ నుండి క్యాంప్ ఆఫీస్ పక్కకు ఏదైతే కాంజాపూర్ రోడ్ పోతుందో లారీలన్నీ అన్ని టర్న్అవుట్ చేసి ఇక్కడనే తీసుకురావాలి. ఇక్కడ 2-3 ఎకరాల 16 ఎకరాలు ఇంకా కొద్దిగా ల్యాండ్ తీసుకునే దాంట్లో అప్లై చేసిన దాంట్లో వాళ్ళ పేమెంట్స్ డ్యూగా ఉన్నాయని చెప్పి దాన్ని కూడా మనోహర్ రెడ్డి గారు కలెక్టర్తో మాట్లాడి అది కూడా సత్వాన్ని మాట్లాడి పూర్తి చేసి ఆ రోడ్డు పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా పొల్యూషన్ తాండూరులకు రాకుండా మన పిల్లలకు సేఫే కానీ మనకు సేఫ్ ఉండేటట్టుగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి రోడ్లకు కూడా ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు మాకు సహకరించండి. మేము మీతో కలిసిమెలిసి పనిచేయడానికి, మాతో కలిసిమెలిసి పనిచేయడానికి మీకు సిద్ధంగా ఉండి మీతో మేము అట్లనే తీసుకుపోయి పనిచేస్తాం. కానీ అనవసరమైనటువంటి మాటలు మనం ఆడుకోవద్దు. తాండూరులో ఉండేవాళ్ళం, తాండూరులో నివసించే వాళ్ళం. ఇంకేమైనా మీరు సూచనలు ఇస్తే మేము తప్పకుండా మా దగ్గరకు వస్తే ఆహ్వానిస్తాం. సూచన చేయండి, కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం. తాండూరులో ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఏకవచనాలు లేకపోతే రేవంత్ రెడ్డిని దూషించే మాటలే కానీ, ఎందుకంటే ఆయన ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. ప్రజలతో పాటు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి. దయచేసి ఇంకెవరినైనా మా నాయకులనైనా కూడా మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడి ఇటువంటి చేయొద్దని చెప్పి వారిని సూచన చేస్తున్నాను చెప్పి ముగిస్తున్నా. జై హింద్. జై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది అనే దాని మీద వాళ్ళు ధర్నా చేయడానికి చాలా సిగ్గుసేటు. ఏ ఒక్క రైతు కూడా ధర్నాలో పాల్గొనలే. పాల్గొన్న వాళ్ళ లోపల రుణమాఫీ వచ్చినటువంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. మరి అది ఎంతవరకు సమంజసము? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు. ఇచ్చిన
హామీల లోపల ఒకటి నెరవేరుస్తూ వస్తుంది. ఈ రైతు రుణమాఫీ అనేది 2 లక్షలు తప్పకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఆ 2 లక్షలు ఉన్నవారికి 30 తారీఖు లోపల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వము మంత్రి చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ధర్నాలు చేస్తే మేము ధర్నాలు చేస్తేనే 2 లక్షల రుణమాఫీ వచ్చిందని అనుకుంటున్నారు. అది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట ఇచ్చి తప్పకుండా మెడవ తిప్పకుండా ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తూ వస్తుంది. మరి వాళ్లకు మింగుడు పట్టక ఏం చేయాలో తోచకుండా వాళ్ళు ఈ పని చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం లోపల 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని 25,000 ఒకసారి, 50,000 ఒకసారి, 20,000 వేస్తే వాళ్ళు తీసుకున్న ఆ యొక్క రుణానికి వడ్డీకి మాత్రమే సరిపోవడం జరిగింది. మరి ఈరోజు 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి వారికి కూడా పైన ఉన్నటువంటి డబ్బులు రైతు కట్టుకుంటే అది 2 లక్షలు మాఫ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ రోజు ప్రభుత్వం ఏమన్నదంటే ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆ 2 లక్షల రుణమాఫీ ఒక ఫ్యామిలీలో లోపల ఇద్దరికి ఉన్నా కానీ 2 లక్షలు ఉన్నా కానీ మాఫీ చేయడం జరుగుతుంది. మరి ఒకటే ఫ్యామిలీలో 2 ఉంటే ఒక ఫ్యామిలీకి 4 లక్షలు చెందుతుందనే దాని లోపల ఆ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది లింకు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఈ ధర్నాలు చేయడము వాళ్ళు దృష్టిలో ఉంచుకున్నారు. వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకుంటూ పోతున్నారు. ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంతవరకు ఉంటుందో ఏమో తెలియదు. కాబట్టి వారు ధర్నాలు చేయడం అనేది చాలా సిగ్గుసేటు. మరి దీన్ని మేము ప్రభుత్వము ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే ప్రభుత్వం కాబట్టి వారు ఈ యొక్క ధర్నాలు అనేది మానుకోవాలని కోరుకుంటున్నాను. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి కాంగ్రెస్ పార్టీపై ఎన్నో మాటలు మాట్లాడుతూ మీరు రుణమాఫీ చేయలేరని, రుణమాఫీ చేస్తలేరని, రైతులకు సరైన న్యాయం జరగట్లేదని ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ ధర్నాలు చేయడం జరిగింది. అయితే దీనిపైన ఈరోజు బషీరాబాద్ మండల పార్టీ తరఫున మరి నాలుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నేను ఒకటే అడుగుతున్నా, మరి గతంలో మీరు చేసినటువంటి 1 లక్ష రూపాయలు మీరు మాపై విమర్శలు చేసే ముందు మీరు గతంలో చేసినటువంటి 1 లక్ష రూపాయలు ఎంతమందికి మాఫీ అయింది, ఎంతమందికి మాఫీ కాలేదు ఒకసారి మీరు కూడా బయట పెడితే బాగుంటుంది. మరి మా పైన విమర్శలు చేసే ముందు మీరు ఈరోజు రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. మరి ఎందుకు కారుస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళి నేను అభివృద్ధితో పేరుతో వెళ్తున్నా, మరి రైతులకు న్యాయం చేకూరుస్తా, దాంట్లో ప్రజలకు న్యాయం చేకూరుస్తా, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అభివృద్ధి చేస్తా అనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీలకు వెళ్ళలేదు. సరే, మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత ఈరోజు నీ పార్టీ శ్రేణులను వాళ్ళంతా అందరినీ పెద్ద ఎత్తున ధర్నా చేయడం అని చెప్పేసి ఉసిగొల్పి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ధర్నాలు చేస్తున్నారు. మరి గతంలో మీరు చేసినటువంటి అంటే మీరు కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగింది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఘనకార్యం కూడా ప్రజలు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నా. ఒక చిన్న విషయం, మా ఊర్లో అంటే మా చివరి గ్రామంలో గతంలో మీరు ల్యాండ్ అక్విజిషన్ లో రోడ్ వేయాలని చెప్పేసి 19 మంది రైతులు ఇది ఇస్తూ 19 మంది రైతులు రోడ్డు బలాత్కారం చేసింది. మీరు ఆ రోజు ఈ రైతులకు పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దారాసింగ్ గారు, ఉత్తమ్ చంద్ర గారు, రమేష్ మహారాజ్ గారు మేమందరం వెళ్ళి ధర్నా చేస్తే ఆ రోజు మీరు మమ్మల్ని లెక్క చేయకుండా ధర్నా రోజు ఒక్కరోజు ఆపి మళ్ళీ జేసీబీలు పెట్టి పరిహారం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఈ 19 మంది రైతులను పక్కకు దొప్పించి నీ యొక్క బాబాయ్ అన్నటువంటి వ్యక్తి, రాజు అనేటువంటి ఆలియాస్ నర్సేట్ అనే వ్యక్తి జేసీబీలతో తొక్కిస్తా అని చెప్పేసి బెదిరింపులు చేసి ఆ రోజు రైతులను బలాత్కారం చేసి రోడేసింది. ఆ రోజు మీరు మర్చిపోయినరా? ఆ రోజు మీకు రైతులు గుర్తుకు రాలేరా? మరి అది మర్చిపోయినరా? ఇంకొకటి, ఆ రోజు యాలాల్ పోలీసు, బషార్ పోలీసులను బట్టి ఆ రోజు నేను కూడా ధర్నాలు ఉన్నా, నన్ను నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో 19 మంది రైతులను పెట్టింది. ఇది సాక్ష్యం.
ఇంకొకటి మమ్మల్ని రైతులను నిర్బంధించి పోలీస్ స్టేషన్ ముందలో ఇది పెట్టింది. ఆ రోజు మమ్మల్ని పెట్టి మళ్ళీ సిఆర్పిసి కింద మా మీద 151 సిఆర్పిసి కింద కేసు బుక్ చేసింది. ఆ రోజు గుర్తుకు రాలేరా మరి మీకు రైతులు? ఈ రోజు గుర్తుకొచ్చిన తాండూలో ఉన్నటువంటి రైతులు ఈ రోజు ప్రజలను ఉసిగొల్పి ప్రజలని మేము ధర్నా చేస్తే మాకేదో క్రెడిట్ వస్తుంది, మా పార్టీ క్రెడిట్ వస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు కొట్టాడితేనే పార్టీకి తర్వాత రైతులకు లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో మీరు చేస్తున్న తప్పిస్తే అవన్నీ ఏం జరిగాయి? కంపల్సరీ 2 లక్షల రుణమాఫీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని దాన్ని అమలు చేయాలని నిక్కచ్చితో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీరు పెట్టినటువంటి లోటు బడ్జెట్ పూడ్చుకుంటూ ప్రతి ఒక్కటి పూర్తి చేస్తూ ఈ రోజు అన్ని కంప్లీట్ చేస్తూ ఈ 2 లక్షల రుణమాఫీ కూడా కంపల్సరీ చేస్తాడు. దశల వారి 15th ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అందరికి కంప్లీట్ గా జరుగుతాయి. చిన్న లోటుపాట్లు ఎవరిదైనా ఆధార్ కార్డు కానీ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే తప్పిస్తే ఏ ఒక్కరికి కూడా హామీ జరగకుండా ఉండదు. కంపల్సరీ హామీ జరుగుతుంది. అందరికి రైతులకు రుణమాఫీ జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. జీవనిలో మీరు ఈ రైతులకు చేసిన నిర్బంధాన్ని పెట్టిన కేసులు గుర్తు చేసుకొని మాట్లాడండి. అంతే తప్పిస్తే మీరు ఏదో రైతులకు గొప్ప చేసాం, మేము ఇట్లా చేసాం, కాంగ్రెస్ పార్టీలు అట్ట పని చేసాం, పెద్ద గొప్పలు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా ఎన్ని పార్టీలు మారినో కూడా తెలుసు. ఈ రోజు ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చి ఈడ మాట్లాడుతున్నాం, ఆడ మాట్లాడుతాం, అవన్నీ మాట్లాడద్దు. నీ చరిత్ర తెలుసుకో. నీవేడున్నావు, మహేందర్ రెడ్డి అంటే ఎన్నేళ్ళు ఉన్నావు, రోహిత్ రెడ్డి ఎంత ఎన్నేళ్ళు ఉన్నావు, నీ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. అంతే తప్పిస్తే నేను ఏదో గొప్పగా మాట్లాడితే నన్ను ఏదో మెచ్చుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడడం సబబు కాదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా అందరు రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. ఈ మనోహర్ రెడ్డి అనే వ్యక్తి స్వాభావికంగా చాలా స్వతహాగా ఇంత మంచి మనిషి ఎమ్మెల్యే తాండూరు రావడం నిజంగా మా అదృష్టం. ఆయన ప్రతి ఒక్కరికి రైతులకు ఇప్పటికి కూడా మా పార్టీ శ్రేణుల మెయిన్ నాయకులకు అందరికి చెప్తున్నాడు, ఏ ఊళ్ళో అయితే న్యాయం జరగలేదో, ఏ ఊళ్ళో అయితే రైతులకు లిస్ట్ లో పేరు రాలేదో మీరు కలెక్ట్ చేయండి, వాళ్ళని ఆఫీసర్ దగ్గరికి పిలిచి కలిపియండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయండి అని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకొని మా అందరికి సూచనలు ఇస్తున్నాడు. అటువంటి మంచి వ్యక్తి మన తాండూరు నియోజకవర్గానికి వచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఈ తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు కంపల్సరీగా న్యాయం చేకూరుస్తాడు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు, రైతులకు అందరికీ కూడా లబ్ధి చేకూరుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి మాటలు కానీ ఇటువంటి అబద్ధపు ప్రచారం కానీ చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ వారికి సూచిస్తూ నా ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులకు రుణమాఫీ సరిగా కాలేదని చెప్పి సీఎం గారు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి 6 గ్యారెంటీలు అమలు కాలేదని చెప్పి ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ఒకటే అడుగుతున్నా, ఈరోజు చెప్పిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఏవైతే ఎన్నికలలో హామీ ఇచ్చిండ్రో ఆ హామీలను ఒకటిగా అమలు చేసుకుంటూ రావడం జరుగుతున్నది. వాళ్ళకు ఏం కళ్ళు లేవు, ఏం లేవు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు అసలు ఎండలో ఉంటున్నారు, వాళ్ళకు స్కీమ్లు ఏం జరుగుతున్నాయో వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలలో మహిళలకు బస్సు ఫ్రీ అయింది, వాళ్ళకి తెలియదు. గ్యాస్ 500లకు వస్తుంది, వాళ్ళకి తెలియదు. అదేవిధంగా ఉచితంగా కరెంట్ వస్తుంది 200 యూనిట్ల వరకు, వాళ్ళకి తెలియదు. అదేవిధంగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ అయింది, వాళ్ళకి తెలియదు. కొంతమంది ఏదో ఆ రేషన్ కార్డు సరిగా లేక, ఆధార్ కార్డు సరిగా లేక, అకౌంట్ డీటెయిల్స్ సరిగా లేక, కొంతమందికి రాని వాళ్ళు ఎవరైనా పోయి వాళ్ళకి చెప్తే అసలు రుణమాఫీ అసలు కాలేదు అని ఏదో మోసం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ధర్నా పెట్టి ఏదో మేము చెప్తేనే రుణమాఫీ అవుతుందని చెప్పి ఏదో చెప్పుకుంటూ వాళ్ళు పెట్టిన ధర్నా, దాన్ని మంది చూసి నవ్వుకుంటూ పోయేది తప్పితే అది ఏమీ లేదు దాంట్లో. ఈరోజు దాదాపుగా మా బషీరాబాద్ మండలంలో 4,000 మందికి రైతులకు రుణమాఫీ అయింది. దాదాపుగా 32,04,00,000 రూపాయలు ఇప్పటి వరకు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా రైతులకు కూడా ఎవరికైతే రుణమాఫీ కాలేదో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి మేము అక్కడ, నేను పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గా ఉన్నా, ఇక్కడ మా సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడ వైస్ చైర్మన్ మేము అక్కడ దగ్గర కూర్చొని మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో
బషీరాబాద్ మండలంలో ప్రతి ఒక్క అర్హునికి రుణమాఫీ అయ్యేటట్టు మేము దగ్గరుండి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా మా మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, మీరు గ్రామాల్లో చూడండి, ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం అట్లాంటి చర్య తీసుకోకుండా కంపల్సరీ వాళ్ళకి రుణమాఫీ అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి మనోహర్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మాకు మొన్ననే హైదరాబాద్లో పోయినప్పుడే చెప్పడం జరిగింది. మేము ఈ పనిలోనే ఉన్నాం. మేము దగ్గర ఉండి ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ అయ్యేటట్టు చూసుకుంటాం. ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతు కూడా వచ్చేటట్టు చూసుకుంటాం. ఈరోజు మనోహర్ రెడ్డి గారి గురించి చెప్తా. నేను వచ్చిన అవసరం కూడా కాలే, ఈరోజు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు అభివృద్ధి పరంగా చూసుకుంటే బషీరాబాద్ నుండి కరణ్కోట్కు 30 కోట్ల రూపాయల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గెస్ట్ హౌస్ 3 కోట్ల రూపాయల గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలతోని బషీరాబాద్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న పిఎస్సీని సిఎస్సీ చేయడం జరిగింది. ఈరోజు 30 పడకల ఆసుపత్రి చేసి ఈరోజు 15-16 మంది స్టాఫ్ నర్సులు కానీ నర్సులు కానీ డాక్టర్స్ కానీ అందరూ వచ్చి హాస్పిటల్ని రన్ చేయడం జరిగింది. గతంలో ఉన్న 5 ఏళ్ళు మీరు ఆ పని చేయని పనిని వచ్చిన 1 సంవత్సరం లోపలనే మన ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతున్నది. ఈరోజు కాలేజీ ఉద్యోగ పేపర్లలో శాంక్షన్ ఉండే, అది శాంక్షన్ కాలేకుండే ఈరోజు కాలేజ్ పెట్టి కాలేజీని రన్ చేయడం జరుగుతుంది. అదే పాత బిల్డింగ్ ఉందన్నా ఇప్పుడు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయడానికి లేట్ అవుతుందంటే అదే పాత స్కూల్ బిల్డింగ్ ని రిపేర్ చేయడానికి కూడా 10 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీలో పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఏది కావాలన్నా ఈరోజు ఒకటే చెప్తున్నాం, రైతుల గురించి మాట్లాడే నాయకుడు మన మనోహర్ రెడ్డి అన్న. మొన్న అసెంబ్లీలో మీరు అందరు చూసినారు, అందరి రికార్డు ఉంది. ప్రతి ఇరిగేషన్ గురించి అడిగిండు. నావన్గి, ఇందర్చేడ్, బషీరాబాద్, జీవన్గి, ఇందర్చేడ్ల గురించి వాళ్ళ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు కోట్పల్లి అదేవిధంగా జూడుపల్లి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎస్టిమేట్ వేయడం జరుగుతున్నది. శాంక్షన్ తెచ్చి ఈరోజు రైతులకు మేలు చేయాలని చెప్పి ఒకటే తపన పట్టుకుని ఈరోజు ప్రతి మంత్రి దగ్గర ప్రతి ఆఫీసర్ దగ్గర ఎవరైనా ఈ తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోయి ఢిల్లీలో మాకు రోడ్స్ కావాలి, మాకు హైవేస్ కావాలని చెప్పి ఎవరైనా అడిగిరా, ఈరోజు మన మనోహర్ రెడ్డి గారు పోయి అడిగి ఈరోజు హైవేస్ శాంక్షన్ గురించి తపన పడుతున్నాం. ఈరోజు ఎన్నో రకాలుగా ఈరోజు పనిచేయడానికి తప్పితే ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ పేరు తీసుకొని మనం మాట్లాడుతుంది మంచి కాదు. ఈరోజు మనం అభివృద్ధి చేయడానికి ముందున్న మన మనోహర్ రెడ్డి గారి ఆధారంలో మేము ముందుండి మనకి అందరికీ రైతులకు మేలు జరిగేటట్టు ముందుంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు. రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు మా పార్టీ తరఫు నుంచి మా పెద్దలందరూ ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటిదాకా మా పార్టీ పెద్దలందరూ చెప్పారు, మీకు ఏదో ప్రజలని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయకుండా రుణమాఫీ కాలేదు, అది కాలేదు, ఇది కాలేదని ప్రతి ఒక్కసారి రెచ్చగొట్టే విధంగా చేయకపోతే ప్రజలకు మేలు చేసే విధంగా మంచి ముఖ్యమంత్రి వచ్చింది మనకు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి అన్న గారు మంచిగా ప్రజల్లో పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు చాలా మంచి స్వభావం, మంచిగా పనిచేసే వ్యక్తి వచ్చిండ్రు. మనం పని చేసుకుందాం తప్పితే మనం ప్రతి ఒక్కసారి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఏది చెప్పినా మీరు చేయలేకపోయిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని మా పార్టీ తరఫు నుంచి టీఆర్ఎస్ నాయకులకు విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మనము ఎంతో మందికి రుణమాఫీ అయింది, చాలా సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలో కూడా మహిళలు బస్సు ప్రయాణం కానీ చాలా సంతోషంగా ఉన్నారు. పల్లెటూళ్ళలో చూస్తే కరెంటు బిల్లు ఫ్రీగా రావడం, మన టౌన్లో కూడా ఫ్రీగా రావడం ఎంతమంది చెప్తున్నారు మేము చాలా సంతోషంగా ఉన్నామని. మీరు ఏదైతే మీరు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారో అదొక్కటి మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము విన్నవించుకుంటున్నాము. ఇంకొకటి, ఈ రీసెంట్ గానే మేము తెచ్చిన వాళ్ళే చేస్తున్నారు మీరు అని నిన్న అనడం జరిగింది. ఏదైతే వాళ్ళు రీసెంట్ గా మేము ఆగస్టు నెల లోపలనే 8,80,00,000 మనోహర్ రెడ్డి అన్న తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ప్రతి ఒక్కరు వార్డుకు అన్న మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని కాకుండా ఏ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులని కాకుండా ప్రతి ఒక్క వార్డుకి ఫండ్ పెట్టడం జరుగుతుంది. మీరు వచ్చి 36 వార్డులకి 36 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, 1 రూపాయి పనిచేయని పరిస్థితి ఉన్నది. ఆ పొద్దు టీఆర్
ఆమోదించి వచ్చాము. ఇక్కడ మంచి వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నారు, పని చేయించుకుందాం. ఏదైతే ఇగో నమస్తే తెలంగాణ పేపర్లోనే వచ్చింది అన్నగారు చేసిన అభివృద్ధి. అన్న 8,80,00,000 ఇచ్చిందని నమస్తే తెలంగాణ పేపర్లోనే రాసిండ్రు. మీకు కనబడట్లేదా? మీరు చూడట్లేదా? ఇవన్నీ ఇలా అనడం తప్పు. ఆగస్టు నెల లోపలనే వచ్చింది 8,80,00,000 వరకు. మేము ఇప్పుడు రీసెంట్గా మాకు ప్రొసీడింగ్లు ఇవ్వడం కూడా జరిగింది. SDF ఫండ్, DMFT 2 కలిపి 8,80,00,000 వచ్చింది. అలా మీరు అన్న మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. మీకేమన్నా ఉంటే, మీకు అట్లా ఏమన్నా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఉంటే మీరు జనాల లోపలికి వెళ్ళండి. ఏమది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు ఒకటే విన్నవించుకుంటున్నాము, ప్రజలను రెచ్చగొట్టే తత్వం చేయకండి. మీకు ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా కానివ్వండి, పర్సనల్ గా కానివ్వండి, ఢీకొట్టాలంటే ఢీకొట్టండి. కానీ మీరు ఇది చేయలేదు అది చేయలేదు అనే ప్రయత్నం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నాము. ఎందుకంటే ఎవరి పేరు చెప్పినా మాకు అది అవసరం లేదు. ఇన్ని రోజులు అలా రెచ్చగొట్టడమే జరిగింది. ఏ అభివృద్ధి కాలేదు, కానివ్వలేరు కూడా. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి తాండూరుని అభివృద్ధి పరంగా చేసుకుంటామని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రైతు ధరణ కార్యక్రమాన్ని ఏదైతే చేసిందో, అట్టి విషయంలో రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని విస్మరించడం, అదేవిధంగా విమర్శించడం కానీ, ఆర్భూతులు పోయడం కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కానీ, ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధినేత సీఎం గారి పైన, గౌరవ శాసనసభ్యులు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము, బురద చల్లడము, దాన్ని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి ఖండిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసినటువంటి విషయాలలో రైతుల నుండి పెద్ద ఎత్తున స్పందన లేకపోవడం, చాలా నియోజకవర్గాల్లో కూడా ఆ యొక్క ధర్నాలు కూడా విఫలం చెందడం జరిగిందన్న సంగతి కాంగ్రెస్ పార్టీకే కాదు, బీఆర్ఎస్ నాయకులు కూడా తెలుసని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ నిన్న తాండూరు నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం చేసిందో, మరి 68,000 ఓట్లు వేసినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని ఆచూకీ లేకపోవడం, తర్వాత వాళ్ళలోనే అక్కడ సమావేశంలోనే నువ్వైతేవా ఇన్ఛార్జు టీఆర్ఎస్ పార్టీ తరఫున, ఇంకెవరైతేరా అనే గుసగుసలు వినిపించడం, వాళ్ళని చర్చ చేయడం, బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే నాయకుడు ఉన్నాడో ఆ వ్యక్తి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కానీ వ్యక్తిగతంగా నాయకులు కానీ విమర్శించిందో, ఆయనే ఎప్పుడై ఆ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈ విధంగా విమర్శలు చేస్తున్నాడే తప్ప, ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మరి ధర్నా నిన్న విఫలమైపోయింది. చాలా మండలాల్లో ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించలేకపోయినటువంటి దుస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి తాండూరు పట్టణంలో వారు ఏదైతే ధర్నా కార్యక్రమం చేసిందో అది విఫలం చెందిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది, ఆనాడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినో ఉచిత కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలే మాట తప్పకుండా మాటిచ్చిన ప్రకారము మరి కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 పథకాలు, గ్యారంటీ పథకాలు కూడా మరి అమలు పరిచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది తప్ప బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో మరి ఎన్నో అబద్ధాలు చెప్పడము, తర్వాత మాట నిలబెట్టుకోకపోవడము, రైతుల్ని మోసం చేయడము, అదేవిధంగా మరి బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, మిగతా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ప్రతి వాళ్ళకు కూడా ప్రలోభ పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. కానీ
వాళ్ళ సంక్షేమం గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి కానీ ఎలాంటి మరి చేయలేనటువంటి ఉండడం వల్లే మరి బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని మరి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 6 గ్యారెంటీలు మొట్టమొదటినే ఆయన 2 గ్యారెంటీలు కూడా అమలు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా మరి ఇక తాండూరు నియోజకవర్గంలో కూడా మరి ఆ 2 గ్యారెంటీలను అమలు పరిచినటువంటి ఘనత మన యొక్క మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత కూడా మిగతా కూడా పార్లమెంట్ ఎన్నికల కింద మొదలు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ కోడ్ వచ్చినప్పుడు కూడా మరి కొన్ని ఏదైతే ఉచిత కరెంటు విషయంలో 200 యూనిట్లు ఏదైతే డబ్బు ఉండేనో అది రాలేదని ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అయిన తర్వాత కూడా 200 యూనిట్స్ వరకు కూడా ఉచితంగా కరెంటు కూడా మరి లబ్ధిదారులకు అందరికీ కూడా ఈనాడు అందుతున్నటువంటి సంగతి మరి తాండూరు ప్రజానికానికి ప్రతి యావత్తు తెలంగాణ ప్రజానికానికి కూడా తెలుసని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 500 రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ కూడా అందరూ కూడా అందుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కానీ రుణమాఫీ విషయంలో మొదటి విడత 1 లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీని కూడా చేసినటువంటి సందర్భంలోనూ కూడా మన యొక్క వికారాబాద్ జిల్లాలోనే దాదాపుగా మరి 89,000 వరకు కూడా మన వికారాబాద్ జిల్లాలో కూడా మరి రైతులందరూ కూడా మొదటి విడతలోనే రుణమాఫీ అందడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా 744 కోట్ల రూపాయలు కూడా మొదటి విడతనే మరి వికారాబాద్ జిల్లాలో రైతులకు కూడా రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. 2వ విడతలో ఇంతవరకు కూడా దాదాపుగా 16,000 మంది కూడా 2వ విడతలో కూడా తాండూరు నియోజకవర్గంలో మండలాల వారీగా సొసైటీ వారీగా బ్యాంకుల వారి కూడా రైతులు కూడా రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తాండూరు నియోజకవర్గంలో మనోహర్ రెడ్డి శాసనసభ్యులు గారిని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కూడా దాదాపుగా తాండూరు నియోజకవర్గంలో రుణమాఫీ విషయంలో చూస్తే 103 కోట్ల రూపాయలు 2వ విడతలోనే రైతులందరినీ కూడా 133 కోట్ల 56 లక్షల వరకు కూడా మొన్నటి వరకు కూడా తాండూరు నియోజకవర్గంలో రైతులకు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ నేను ఎవరైతే కార్మికుల కూర్చుందో ఎవరైతే మరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో ఎవరైతే నోరు జారేసుకోండి లేక వాంటెడ్ అనుకోండి ఎవరైతే మాట మాట్లాడుతున్నారో ఆ నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము. దయచేసి నువ్వు వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. మరి కూడా ఉత్తమ్ చంద్రు పెద్ద ఎత్తున 40 ఏళ్ల నుండి రాజకీయంలో ఉన్నాడు, 30 ఏళ్ల నుండి దారా సింగ్ ఉన్నాడు, మరి డాక్టర్ సంపత్ గారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు దద్దమల ఎలక్షన్ లో పనిచేయడానికి నిలబడటానికి లేదా అని ఏదైతే అంటా ఉన్నారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోవాలి. వారి యొక్క అనుభవాన్ని బట్టి పార్టీ యొక్క మరి యొక్క సూచన సలహాల మేరకు కానీ మరి అధిష్టానం మరియు దాని ప్రకారమే ఎవరైనా ఎన్నికల్లో నడుతారు. మరి నువ్వు నిలబట్టి కూడా నువ్వు కూడా ఎమ్మెల్యేకు నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నటువంటి సంగతి తాండూరు ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదరించినంత వరకు ఏ నాయకుడైనా కానీ ఎన్నికల్లో నిలబడతాడు, గెలుస్తాడు, సత్తా ఉన్న వ్యక్తి. కాబట్టి ఇవాళ మనోహర్ రెడ్డి గారు కూడా ఈ తాండూరు నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తాండూరు నియోజకవర్గంలో ఏదైతే మేము నిధులు తీసుకుని వచ్చామని చెప్తా ఉన్నారో 1600 కోట్లతోనే నిధులు తీసుకుని వచ్చామని చెప్తా ఉన్నారో ఆ 1600 కోట్లు ఎక్కడున్నాయి, అసలు శాంక్షన్ ఎక్కడున్నాయి, ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, ఎన్ని ఎస్టిమేట్ ఇదైపోయిన అప్రూవల్ అయినాయి, ఎంతవరకు అమౌంట్ కూడా రిలీజ్ అయింది అనేది కూడా మరి తాండూరు ప్రజానికం కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ తాండూరు ప్రజానికం కూడా అడుగుతా ఉన్నారు. ఇవాళ గతంలో 51 కోట్ల రూపాయలే వికారాబాద్ నుండి తాండూరుకు రోడ్ వస్తే మనోహర్ రెడ్డి గారు 4 లైన్ రోడ్ గురించి కూడా మళ్ళీ మొన్ననే 55 కోట్ల రూపాయలు కూడా మరి ఆర్ఎండ్బి ద్వారా కూడా శాంక్షన్ చేపించినటువంటి ఘనత మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి దక్కింది. అదేవిధంగా మరి మనది ఏదైతే తాండూరు టౌన్ లో ఉంది కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వార్డుల వారీగా కూడా నిధులు తీసుకురావడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుండి మేము కూడా పోరాటం చేసిన 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఏదైతే మన కోట్పల్లి ప్రాజెక్టు కూడా నిధులు రాలేకపోయినటువంటి పరిస్థితి ఉండే. అదేవిధంగా చుట్టుపల్లి ప్రాజెక్టు కూడా నిధులు తీసుకురాలేదు. ఎప్పుడో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు యాదవ మండలంలో 2004లో శంకుస్థాపన చేస్తే
ఇంతవరకు కూడా అది లేదు గది లేదు కాబట్టి ఇవాళ మనోహర్ రెడ్డి గారు కూడా నిధులు తీసుకుని వచ్చి ఈ మూడింటిని కూడా మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు. అదేవిధంగా వ్యక్తిగతంగా దూషించకుండా మీరు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేయాలి కానీ వ్యక్తిగతంగా దూషణ చేస్తే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని, తప్పకుండా ప్రజలు రాబో రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజానికం ఉన్నారని తెలియజేస్తూ మరి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న తాండూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు అస్వస్థంగా ఉంటే కూడా అధ్వాన స్థితిలో ఉంటే కూడా ఇవాళ పూర్తి చేయడానికి కూడా గంగాబాదులై ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడో కోకట్లో ఎన్టీ రామారావు గారు మేము అప్పుడు ఉన్నప్పుడు మరి ఏదైతే శంకుస్థాపన చేసి కోకట్ బిల్లు చేసామో ఇప్పుడు మరి దాదాపుగా మనోహర్ రెడ్డి గారు స్వయంగా ఉండి 35 కోట్ల రూపాయలు కూడా కోకట్ బిల్లు తీసుకుని వచ్చినటువంటి ఘనత మరి మనోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి దక్కింది. కాబట్టి త్వరలోనే సీఎం గారితోనే కోకట్లోనే ఆ యొక్క బిల్లుని శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మనోహర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మీరు సహకరించి ఇంకా ఎవరికైతే రైతులకు రుణమాఫీ కాలేదో ప్రభుత్వం కూడా నోడల్ ఆఫీసర్ గా మండలానికి ఒక యూనిట్ గా తీసుకుని నోడల్ ఆఫీసర్ పెట్టింది. వాళ్ళ దగ్గర కలిసి వారికి అర్జీ పెట్టుకున్నా కానీ ఈ నెలాఖరు 31 ఆగస్టులోగా అందరికీ ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ చేయడం జరిగింది. మీరే పారాయణ ఇచ్చిండు, మీరే రాజీనామా చేస్తున్నారు ఆగస్టు 15లోగా రుణమాఫీ కాకపోతే. కాబట్టి ఫస్ట్ మీరు చూసుకుంటే ఒక సమాపంగా పత్రికా విలేకరులు పత్రికా విలేకరుల సమక్షంలో మరియు గౌరవ మరియు సమక్షంలో అందరి సమక్షంలో కూడా నేను యొక్క బీఆర్ నాయకులు కూడా ప్రశ్నిస్తామని తెలియజేస్తూ బసిరాజ్ మండలానికి 50 బార్డర్ ఉంది కదా, అంటే కోడంగల్ తాండూరు బార్డర్ ఉన్నటువంటి ఏదో దానికి బెటలింగ్ రోడ్ కానీ ఫార్మేషన్ రోడ్ కానీ కన్వర్ట్ కానీ బ్రిడ్జెస్ కానీ బీటీ రోడ్లకు కానీ 50 crores రూపీస్ బసిరాబాద్ మండలానికి శాంక్షన్ కావడం సర్వే చేపిస్తుంది. అదొకటి. ఇంకొకటి స్కూల్ ఇప్పుడు దాదాపుగా ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలో 40 కాన్స్టిట్యూన్సీ పెడుతున్నారు. ఆ 40 ఎడ్యుకేటెడ్ అందులో తాండూరును మన తాండూరును 50 మండలం సెలెక్షన్ చేస్తున్నారు. నవలాపురం దగ్గర 30 ఎకరాల భూమి చూపించి దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి హబ్ ఎడ్యుకేషన్ హబ్గా ఇంకోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అది కూడా తీసుకొస్తాం. మార్కెట్ బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామ పరిధిలోని అక్కలమ్మ చెరువు కింద చాలా మంది రైతులు వరి పంట సాగు చేస్తున్నారు. వరి పంటకు తగిన నీరు అక్కలమ్మ చెరువు ద్వారా సరఫరా జరుగుతుంది. కానీ అక్కలమ్మ చెరువు తూము తెరవడానికి రైతులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తెరవలేకపోతున్నారు. దీంతో రైతులు అసహనానికి గురయ్యారు. నాడు అక్కలమ్మ చెరువు తూము నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ రాము నాయక్ నాసిరకంగా పనులు చేశారని, అందుకే ఇలాంటి పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇదే అక్కలమ్మ చెరువు మైల్వార్ గ్రామం బషీరాబాద్ మండల్. ఈ ట్యూబ్ కట్టించిన వారు రామ్ నాయక్ మరి సరైనది చేయలేడు. కానీ ఇప్పుడు తెరవడానికి పోతే అది చెరువులో పడిపోతుంది. రైతులంతా నారు పోసుకొని ఎండిపోతున్నది.
ఎవరు చేసినా దయచేసి ఆఫీసర్లు తురంతే వచ్చి ఇది చేయిస్తారా లేకపోతే అక్కలమ్మ చెరువెంట బంద్ పెట్టాలన్నా అది మాకు తురంతే చెప్తే బాగుంటుంది. లేదంటే మేము కలెక్టర్కి ఇస్తాం. మరి సీఎం దగ్గర పోవాలంటే పోతాం, ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే పోతాం. యాడికి బేకదేవానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లా డూప్లికేట్ పని చేసి బిల్లులు లేపుకొని తింటే ఒప్పటోళ్ళు ఇక్కడ మైలవాళ్ళు ఎవరు లేరు. కానీ అందరు కూడా దయచేసి ఇది తూము ఎట్లా చేస్తారు, రేపు 3-4 దినాల లోపల మాకు నాటేసుకోవడానికి ఇది అవకాశం ఇచ్చి నీ తూము తెరుస్తారని కోరుతున్నాం. కానీ తురంతే రావాలి ఆఫీసర్లు ఎక్కడున్నా కానీ. గట్ట వాడుకో గిట్లా నా ఫోన్ పడిపోలేదా కొంపల మనమే ఎంతకి ఉండాలి లీలారా నీకు గడపర పట్టుకో ఇక మొబ్బు పట్టుకో. ఓ మబ్బా రాకుండా అయితే అదే మరి పెట్టాలా దానికి మునుగుతున్నా చూడ్రి దమ్ము అట్ట బాగా ఈత వస్తాయి కానీ దమ్ పట్టి కాదు ఈత కూర్చున్నది కదా పక్కకు కూర్చున్నదే పూర గడ్డ పక్కకు కూకున్నది రోడ్లు లేదు. ఇది ఇప్పుడు ఇది ఉండదు, ఇది మళ్ళీ ఇది దానికి ఉండదు, ఆ గుండు ఉండదు, ఉండదు. ఎట్లయితే ఇక్కడ రావాలి గిట్లా రావాలి నడుపుసి వచ్చి వేస్తారు జర జర దమ్ తీసుకో. ఆ నాసంత దూరం అని తిండి పెట్టే బట్టలు ఇడపోతే నేను లేకపోతే సర్ర ఇక్కడ గుంజిచ్చి ఉండదా దానికి ఉండదప్ప. నువ్వు గుండు మీద నిలాడవా? గుండు మీద కాదు తన సీక్ ఉండదు, సీక్ మీద ఉండదు. ఫోటోలకి దిగాడు అంతలు ఫోటోలకే నీకు దిగబడుతుంది. మన రోల్ మీద కాలు పెట్టినావు నువ్వు? రోల్ కిందకి ఉండదు, ఇంకా కిందకి ఉండదా? మునిగలేదా ఆడున్నది దీని పోటీ కట్టే పెట్టి చూడు. దానికి ఉండదా లేదా తెలుసు అప్పుడే గుండు పోయింటి కదా మునిగింటి కదా. ఇక ఈడుండదు చూడు పొక్క ఉండదు. పొక్కలు ఇంకో గుండు ఉంటుంది దీనికి, ఇంకోటి ఉంటుంది మళ్ళా. పొక్కనా చెప్పలేదు, రెండు అడుగు మోరి ఒకటి మిన్ మోరి ఒకటి ఒకటే మోరి కానీ అడుగు ఉక్కెళ్ళిపోరు అడుగు లేపినాం గుండు అంటే అన్నట్లా రెండుండే. అవ్వబా మళ్ళా అది గుండు పక్కకు కూకున్నది కదా, రోల్ కుల్లా ఉన్నది నీళ్ళకి రావు. అట్లా ఇంకోటి ఉన్నదట డబల్ కింద ఇంకోటి ఉంటది. అట్లా వస్తున్నది కదా, లేకపోతే రోడ్లు కుల్లా ఉంటే నేను ఉండాలా రోడ్లు ఆశ పోయిందట. ఇది రోడ్లే ఉండదు కానీ అది పరకైంది ఏమో ఇక ఇది ఆశ పోయింది. గీడ గీడు ఉండాలి ఇట్లా సెంటర్ లేదు మోరి అని ఉండదు. అయితే ఆ గోడ తప్పైంది, అయితే గోడ కట్టుట్లని గోడ కట్టుట్లా పరకైంది. ఛాన్సలర్ సార్ రానుండే కదా ఇప్పుడు రానా రాయి వాడి పొక్క మూసింది రాళ్ళు రాళ్ళు వాడి సౌకర్యం రాళ్ళు చాలా రావు రాళ్ళు తీయాలని తిప్పను ఆ నీళ్ళు ఎలా చేస్తామే మనిషి ఊకే మునిగితేలానికే చచ్చి బతుకుతాడు. నీ రాయాలి లేస్తాను ఆ నీళ్ళు ఇప్పుడు మంచి ఊకే దిగాలంటే చాలు ఆగం చాలు ఉంటాయి ఇవి నీళ్ళు నీళ్ళు చల్ల ఎట్లా కానీ మెల్ల తాకేసుకుని ఓ రాదు. ఇది కర్మతాయింది కదా సౌకర్యం, ఇది బయట ఉన్నది. రాళ్ళు మోర్లే ఉన్నాయి, మోర్లు ఉన్నాయి. అప్పుడు ఆతర మాత్రం మేము ఇది పెట్టిన రోడ్డు పెట్టి ఏం చేసిండ్రు సర్వస్ అని రాళ్ళు వేసిండ్రు, మనం వేసిండ్రు, మన్ను మొత్తం పోయింది. రాష్ట్ర ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన నేడు ఆగస్టు 23న చీకటి రోజు అని ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఉద్యోగులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని తొందరగా అమలు పరచాలని, అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సాధించాలని కోరారు.
ఆగస్టు 23, 2004న అప్పటి ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానంని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానమైనటువంటి సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఇది 2004 నుంచి అపాయింట్ అయినటువంటి ఉద్యోగులకు వారికి నష్టం కలిగించేదిగా ఉంది. ఎందుకంటే కనీస పెన్షన్ కూడా అమలు కాలేని పరిస్థితి ఉంది. ఇందుకోసం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది ఉద్యోగులు. అందులో భాగంగా రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల నాయకుడు గౌరవనీయులు పెద్దలైనటువంటి సిటీ ప్రజ్ఞ గారు మరి వారి కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి సిపిఎస్ను రద్దు చేసి ఏదైతే పాత పెన్షన్ విధానానికి అమలు చేయాలని చెప్పి కోరుచున్నాం. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నాంపల్లిలో నిర్వహించినటువంటి మహాధర్నకు స్పందించినటువంటి అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఈనాడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు మా పార్టీలో చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. గతంలో మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారు మరి అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుచున్నాం. బషీరాబాద్ మండలం రెడ్డిగనపూర్ గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి 2 వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. రెడ్డిగనపూర్ గ్రామానికి చెందిన పెద్ద కుర్వ దేవప్ప ఇంట్లో శుక్రవారం ఉదయం గ్యాస్ లీక్ అవుతుందని పక్కనే ఉన్న ముత్తుం అనే వ్యక్తిని కుర్వ దేవప్ప పిలుచుకొని వచ్చి గ్యాస్ లీకేజ్ ఎందుకు అవుతుందో చూడమని కోరారు. దీంతో ముత్తుం లైటర్ తో మంటను వెలిగించి చూశారు. అప్పటికే గ్యాస్ లీకేజీ ఉండడంతో మంటలు చెలరేగి ముత్తుం శరీర భాగాలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కుర్వ దేవప్ప ముత్తుంను బయటికి తీసుకువచ్చే లోపే కుర్వదేవప్పకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇరువురిని చికిత్స నిమిత్తం గ్రామస్తులు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 24 గంటల తర్వాతే వారి పరిస్థితి తెలుపుతామని వైద్యులు అన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable